సింగూరు ఆయకట్ట రైతులకు ఈసారి కూడా నిరాశ ఎదురుకాబోతుంది. ఎందుకంటే ఈ సింగూరు కాలువల లైనింగ్ పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డైలీ సీరియల్ను తలపిస్తున్నాయి. దాదాపు 2 సంవత్సరాల క్రితం ఈ పనులు ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. కేవలం 4 కిలోమీటర్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇక ఏదైతే సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే సింగూరు ప్రాజెక్టు సామర్థ్యం మొత్తం కూడా 30 టీఎంసీల సామర్థ్యం. ప్రస్తుతం ఈ డ్యాంలో కేవలం 4 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నాయి. గత 2 సంవత్సరాల క్రితం ఏదైతే సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి రివిట్మెంట్ ఏవైతే ఉంటుందో ఆ రివిట్మెంట్ పూర్తిగా దెబ్బతిన్నది అని డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన నేపథ్యంలో ఆ పనులను అయితే ప్రారంభించారు. సో ఆ పనులు ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి నీటిని అన్నింటినీ కూడా కిందికి వదిలిపెట్టడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు సింగూరు డ్యామ్ పూర్తిగా నీరు లేకుండానే ఉందనే చెప్పాలి. కేవలం ఉన్న నీటిని హైదరాబాదు వాసులకు తాగునీటి కోసం పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఈ లైనింగ్ కాలువలకు సంబంధించి లైనింగ్ పనులు ఏవైతే ఉంటాయో ఈ పనులను వెంటనే పూర్తి చేయాలి, ఒకే దశలో పూర్తి చేయాలంటూ దాదాపు 2 సంవత్సరాల క్రితం ఈ పనులు అయితే ప్రారంభించారు. కానీ ఇప్పటివరకు అయితే ఆ పనులు పూర్తి కాకపోవడంతో ఈసారి కూడా రైతులకు పంట వేసుకునే అవకాశం అయితే కనిపించడం లేదు. గత 4 పంటలు కూడా సింగూరు డ్యాంలో రివిట్మెంట్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 40,000 ఎకరాల ఆయకట్ట రైతులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా గత 2 సార్లు కూడా ఇప్పటివరకు పంటలు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇక ఈసారి ఈ కాలువ పనులైనా పూర్తయితే ఈసారి వేద్దామనుకున్నా కూడా ప్రస్తుతం ఆ క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇక వచ్చే చలికాలంలో కూడా ఆ క్రాప్ హాలిడేనే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సింగూరు ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి మెదక్ జిల్లాకు ఒక వరప్రదాయని అని చెప్పాలి. ముఖ్యంగా ఆందోళ్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి దాదాపు 40,000 ఎకరాల ఆయకట్టకు ఈ సాగునీరు అయితే అందుతుంది. సో ఈ నీటిపైన ఆధారపడే దాదాపు చాలామంది రైతులు జనరల్గా చాలా చోట్ల కేవలం 2 పంటలు తీసే రైతులే కనిపిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం 4 పంటలు తీసేటటువంటి రైతులు ఎక్కువ ఉంటారు. అయితే గత 2 సంవత్సరాలుగా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆయకట్ట పరిధిలో ఉన్నటువంటి రైతులు పంటలు వేయడమే పూర్తిగా మానేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మొన్నటి ఎండాకాలం పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. అప్పటికే పనులు పూర్తయిపోతాయి అనుకుని చాలామంది రైతులు ఆ ఆయకట్ట కింద వరి పంటను వేయడం జరిగింది. సో నీరు రాకపోవడం, ఓవైపు ఎండలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే సింగూరు ఆయకట్టకు సంబంధించినటువంటి రైతులంతా కూడా చాలా చోట్ల ఆ పంటలను తగలబెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఏదైతే ఈ లైనింగ్ పనులు జరుగుతున్నాయో అటు కుడి ఎడమ 2 కాలువలకు సంబంధించి లైనింగ్ పనులు నత్తనడకనగా మొన్నటి వరకు కొనసాగాయి. అయితే ఇప్పుడు మాత్రం తాజాగా ఇసుక కొరత ఏర్పడింది. ఇసుక దొరకడం లేదు కాబట్టి ఈ పనులన్నీ కూడా నిలిపివేశామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొన్నటి వరకు కొన్ని చోట్ల ఇసుక దొరకకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ సిమెంట్కి సంబంధించి వాటితో పనులు అయితే చేశారు. కానీ అవన్నీ కూడా ఏదైతే అంత గట్టిగా లేవు. వెంటనే పగుళ్ళు వస్తున్నాయి కాలువ లైనింగ్ పనులకని కొంతమంది అక్కడ ఆరోపించిన నేపథ్యంలో పూర్తిగా ఇసుకతోటే కట్టాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ పనులు చేయాలంటే ఇసుక కొరత ఉంది కాబట్టి ఇసుక దొరికిన వెంటనే పనులు ప్రారంభిస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు రైతుల పరిస్థితి ఏంటంటే ఇప్పటికే 4 పంటలు మేము వేసుకోలేదు ఆయకట్ట కింద ఉన్నా కూడా ఈసారైనా పనులు పూర్తి చేస్తే ఈ పంటలు వేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా రైతులు చెప్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకా కూడా రివిట్మెంట్ పనులు సింగూరు ప్రాజెక్టు రివిట్మెంట్ పనులు పూర్తి కాలేదు. ఇప్పుడు ఒకవేళ పైనుంచి పెద్ద ఎత్తున వరద వస్తే కనుక ప్రస్తుతం సింగూరు డ్యాంలో స్టోరేజ్ చేయడానికి అయితే అవకాశం లేదు. వచ్చిన నీటిని వచ్చినట్టే వెంటనే కిందికి పంపించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కిందికి ఏదైతే వరద నీళ్లు పంపించాలో ఆ వరద నీళ్లు రైతులకు అందాలంటే ఈ లైనింగ్ పనులను త్వరితగతినే పూర్తి చేయాలి. సో ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన ఈ సింగూరు కాలువ లైనింగ్ పనులను పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.